Hi, hello, namaste. Welcome to our channel, IV Entertainments. బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ లేటెస్ట్ ఫిలిం రామ్ సేతు ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ దేశం శ్రీరాముడిపై నమ్మకంతో నడుస్తుంది అని నటుడు నాజర్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. రామ్ సేతును కూల్చివేయడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు. కోర్టు దగ్గర నినాదాలు చేస్తుంటారు. శ్రీరాముడిపై ఉన్న నమ్మకాన్ని ఎలా సవాలు చేయగలుగుతావని నాజర్ అడగగా, నాకు తెలిసిన సమర్థుడొకడున్నాడు అని సమాధానమిస్తాడు. అప్పుడు అక్షయ్ కుమార్ కనిపిస్తాడు. పురావస్తు పరిశోధకుడిగా అక్షయ్ కుమార్ విభిన్నమైన గెటప్ లో కనిపిస్తాడు. నా పనే ఇతిహాసాల్లోని నిజాలను వెలుగులోకి తీయడమని అక్షయ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. 7000 సంవత్సరాల కిందట జరిగిన చరిత్రను ఎలా వెలుగులోకి తీసుకొచ్చారు, ఎదురైన ఇబ్బందులు ఏమిటి అనే దానిపై సినిమాను రూపొందించారు. రామచరిత్రను ధ్వంసం చేయడానికి తీవ్రవాదులు చేసిన ప్రయత్నాలను అక్షయ్ బృందం ఎలా ఎదుర్కొందో తెరపై చూడాల్సిందే. ప్రపంచంలో శ్రీరాముడికి 1000 మందిరాలున్నాయి, కానీ రామసేతు ఒక్కటే ఉంది అనే డైలాగ్ తో ట్రైలర్ ఎండ్ అవుతుంది. సినిమాలో యువ కథానాయకుడు సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బర్చాలు నటించారు. దీపావళి పండుగ సందర్భంగా 25వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. చూస్తారుగా, మరిలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వీడియోస్ మీ వరకు చేరుతాయి. అలాగే మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్స్ ద్వారా మాకు కూడా తెలియజేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ IV ఎంటర్టైన్మెంట్స్. బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ లేటెస్ట్ ఫిలిం రామ్ సేతు ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ దేశం శ్రీరాముడిపై నమ్మకంతో నడుస్తుంది అని నటుడు నాజర్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. రామ్ సేతును కూల్చివేయడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు. కోర్టు దగ్గర నినాదాలు చేస్తుంటారు. శ్రీరాముడిపై ఉన్న నమ్మకాన్ని ఎలా సవాలు చేయగలుగుతావని నాజర్ అడగగా, నాకు తెలిసిన సమర్థుడొకడున్నాడు అని సమాధానమిస్తాడు. అప్పుడు అక్షయ్ కుమార్ కనిపిస్తాడు. పురావస్తు పరిశోధకుడిగా అక్షయ్ కుమార్ విభిన్నమైన గెటప్ లో కనిపిస్తాడు. నా పనే ఇతిహాసాల్లోని నిజాలను వెలుగులోకి తీయడమని అక్షయ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. 7000 సంవత్సరాల కిందట జరిగిన చరిత్రను ఎలా వెలుగులోకి తీసుకొచ్చారు, ఎదురైన ఇబ్బందులు ఏమిటి అనే దానిపై సినిమాను రూపొందించారు. రామచరిత్రను ధ్వంసం చేయడానికి తీవ్రవాదులు చేసిన ప్రయత్నాలను అక్షయ్ బృందం ఎలా ఎదుర్కొందో తెరపై చూడాల్సిందే. ప్రపంచంలో శ్రీరాముడికి 1000 మందిరాలున్నాయి, కానీ రామసేతు ఒక్కటే ఉంది అనే డైలాగ్ తో ట్రైలర్ ఎండ్ అవుతుంది. సినిమాలో యువ కథానాయకుడు సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నుస్రత్ బర్చాలు నటించారు. దీపావళి పండుగ సందర్భంగా 25వ తేదీన సినిమాను విడుదల చేయనున్నారు. చూస్తారుగా, మరిలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మా వీడియోస్ మీ వరకు చేరుతాయి. అలాగే మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్స్ ద్వారా మాకు కూడా తెలియజేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.